జోగులాంబ గద్వాల్ జిల్లా పెద్ద ధన్వాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలపై గాయత్రి రెన్యూవబుల్ అలైన్ ఇండస్ట్రీస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గ్రామస్తుల దాడిలో తమ సిబ్బందికి తీవ్ర గాయాలైనట్లు ఫ్యాక్టరీ యాజమాన్యం పేర్కొంది. దాంతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దాడి ఘటనలో ప్రాథమికంగా 40 మందిని గుర్తించారు. వీరిలో 12 మందిని అదుపులోకి తీసుకుని గద్వాల్ కోర్టులో వీడియో కాల్ ద్వారా జడ్జి ముందు ప్రవేశపెట్టారు. వారికి జడ్జి 14 రోజుల రిమాండ్ విధించడంతో మహబూబ్ నగర్ జైలుకు తరలించారు. అయితే ఎంతమందిని అరెస్టు చేసినా ఫ్యాక్టరీ నిర్మాణం రద్దుపై లిఖితపూర్వక హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై గ్రామస్తులంతా కలిసి చర్చలు జరుపుతున్నారు. మొన్నటి వరకు కంపెనీ నిర్మాణ అనుమతులు రద్దు చేస్తామని చెప్పిన అధికార పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంపత్ ఇప్పుడు ఇటువైపు కూడా చూడడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. అధికార పార్టీ నేతల అండదండలతోనే యాజమాన్యం కంపెనీ నిర్మాణ పనులకు సిద్ధమైందని గ్రామస్తులు అంటున్నారు. పెద్దదనవాడ గ్రామం దగ్గర నిర్మిస్తున్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని ఆ మండల 12 గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ నిన్న చూసినాం. దాదాపు 5,000 మంది బయటకు వచ్చి ఆ ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని మరి పెద్ద పోరాటం చేస్తూ ఉంటే మరి కార్పొరేట్ శక్తులతో కుమ్మక్కైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రౌడీలను పెట్టి మరి రైతులపైన గూండాయిజం చేయించడం దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మరి అభం శుభం తెలియలేక రైతులను వాళ్ళ బాధ అంతా ఏంటంటే రైతుల యొక్క బాధ ఈ చుట్టుపక్కల ఇథనాల్ ఫ్యాక్టరీ వస్తే మా పిల్లలకి భవిష్యత్తు నాశనం అవుతుంది, మా పంట పొలాలు నాశనం అవుతాయి, మేము ప్రశాంతంగా పచ్చని వాతావరణము ప్రశాంతమైన వాతావరణంలో జీవిస్తూ ఉంటే ఈ కార్పొరేట్ శక్తుల వల్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మక్కై మా నెతలపైన చిచ్చు పెట్టే విధంగా మా జీవితాల్లో చిచ్చు పెట్టే విధంగా ఈ కంపెనీని తీసుకురావడం దుర్మార్గం అని పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంటే మరి కార్పొరేట్ శక్తులు బౌన్సర్లను గూండాలను పెట్టి మరి ఆ రైతుల మీదకి ఉసిగొల్పి దాడి చేసే పరిస్థితి ఉన్నది. మరి ఒక మరియమ్మ అనే రైతుకు కూడా రాళ్ళ దెబ్బ తగలడం వల్ల ఆమె కూడా తీవ్రమైన గాయాలు జరిగినాయి. మరి మానపాడు పోలీస్ స్టేషన్లో కూడా అత్యంత పాశవీయంగా దారుణంగా పోలీసు వాళ్ళు వాళ్ళని కొట్టడం దుర్మార్గం. అభంశుభం తెలియని రైతులను వారిపైన లాఠీచార్జ్ చేసి దాడి జరిపి పోలీస్ స్టేషన్లో కొట్టడం అనేది ఎంతవరకు సమంజసం. తక్షణమే ఆ రైతులను కొట్టినటువంటి పోలీసులను కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.